హాయ్, నేను మీ ముకు. టుడే లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ప్రీవియస్ క్లాస్లో మనము రిఫ్రాక్షన్ యొక్క కాన్సెప్ట్ నేర్చుకున్నాము. పర్పెండిక్యులర్గా వచ్చిన రే రిఫ్రాక్షన్ తర్వాత తన యొక్క డైరెక్షన్ని మార్చుకోదు. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చినప్పుడు రే నార్మల్కు దగ్గరగా వస్తుంది. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్టెడ్ రే నార్మల్కు దూరంగా వెళ్తుంది. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనము కర్వ్డ్ సర్ఫేసెస్ పైన రిఫ్రాక్షన్ యొక్క రేస్ని ఈజీగా మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేసెస్, అదేవిధంగా కాన్కేవ్ సర్ఫేసెస్ ఇచ్చాను. 2 మీటర్స్ తీసుకున్నాను. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది. ఇక్కడ ఈ కర్వ్డ్ సర్ఫేస్కు, ఈ కర్వేచర్కు సెంటర్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ ద సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి కర్వ్ పైకి గీసిన ప్రతి రేడియస్ కూడా నార్మల్గానే ఉంటుంది, నార్మల్ అవుతుంది. మీరు ఏ పాయింట్ నుండైనా సెంటర్ ఆఫ్ కర్వేచర్కు రేడియస్ డ్రా చేయండి, అది నార్మల్ అవుతుంది ఇక్కడ టాంజెంట్. ఓకే, రైట్. ఇప్పుడు మనము ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఏదైనా రే ఇన్సిడెంట్ అయిందనుకుందాం. ఇక్కడ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత దీని డైరెక్షన్ మార్చుకోకుండా ఇలా స్ట్రేట్ లైన్ అంటే దీని యొక్క డైరెక్షన్ని ఏమాత్రం చేంజ్ చేస్తుంది. అంటే పర్పెండిక్యులర్గా వచ్చిన రే దాని యొక్క డైరెక్షన్ని మార్చుకోవడం లేదు. ఈ విధంగా వచ్చింది ఒక రే అనుకుందాం. ఇది కూడా పర్పెండిక్యులర్ కాబట్టి పర్పెండిక్యులర్గా వచ్చిన రే దాని యొక్క డైరెక్షన్ని మార్చుకోలేదు. ఇలా రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు పర్పెండిక్యులర్గా వెళ్ళిన రే దాని యొక్క డైరెక్షన్ని మార్చుకోలేదు. ఇక్కడ చూద్దాం, రేరర్ మీడియా, డెన్సర్ మీడియా తీసుకున్నాను. ఒక రే రేరర్ మీడియా నుంచి డెన్సర్ మీడియాకి వెళ్తుంది. ఇలా ప్రిన్సిపల్ ఎక్కి ప్యారలల్ వెళ్తుంది. ఇది ఇన్సిడెంట్ పాయింట్. ఈ ఇన్సిడెంట్ పాయింట్ నుండి మనం ఇప్పుడు నార్మల్లీ డ్రా చేయాలి. నార్మల్లీ డ్రా చేస్తే మనం రిఫ్రాక్టర్ రేని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. నార్మల్ ఎలా, ఈ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి నార్మల్ డ్రా చేస్తాం. ఓకే, సో దీని డైరెక్షన్ ఇలా ఉంటుంది కాబట్టి ఓకే, రేరర్ మీడియా నుంచి డెన్సర్ మీడియాకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఏమవుతుంది, నార్మల్కు దగ్గరగా వస్తుంది. నార్మల్ దగ్గరగా వస్తుంటే ఈ డైరెక్షన్ కాకుండా నార్మల్కు దగ్గరగా వస్తుంది. అంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్కడో కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్, డెన్సర్ మీడియా నుంచి రేరర్ మీడియాకు వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ పాయింట్ నుంచి నార్మల్ డ్రా చేద్దాం. ఇక నార్మల్ రాసిన వాస్తవం దీని డైరెక్షన్ ఇలా ఉండాలి. కానీ డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్టెడ్ రే నార్మల్ నుంచి దూరంగా జరుగుతుంది, అవే ఫ్రమ్ టు నార్మల్, కాబట్టి రే ఇలా వెళ్తుంది. ఓకేనా. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ పైన మనము నార్మల్, రేరర్ టు డెన్సర్, డెన్సర్ నుంచి రేరర్కి మనము చూస్తాం. అదేవిధంగా కాన్కేవ్ సర్ఫేసెస్ పైన కూడా చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళిన రే ఎలాంటి డైరెక్షన్ చేంజ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నార్మల్ గుండా వెళ్ళే రే, అంటే ఇది ఒక రేడియస్ తీసుకుందాం. ఈ నార్మల్ గుండా వెళ్ళే రేని తీసుకుంటే ఇది ఎలాంటి డైరెక్షన్ చేంజ్ చేసుకోకుండా ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాన్కేవ్ సర్ఫేస్ పైన ఒక రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. దీని నార్మల్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఉంటుంది నార్మల్. ఓకేనా, ఇది నార్మల్. వాస్తవంగా దీని డైరెక్షన్ ఇలా ఉండాలి. సో రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నార్మల్కి దగ్గరగా వంగుతుంది, అంటే ఇలా వెళ్ళాలి. నెక్స్ట్ డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఇలా ఇన్సిడెంట్ అయింది రే. ఇప్పుడు దీనికి నార్మల్ డ్రా చేయండి. నార్మల్ డ్రా చేస్తారు కదా. ఈ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు నార్మల్ నుంచి దూరంగా జరుగుతుంది, అంటే ఇది నార్మల్, యాక్చువల్ డైరెక్షన్ ఇది, కాబట్టి దాని యొక్క ఇక్కడ కాన్వర్జెంట్గా పనిచేస్తుంది. ఓకేనా. మనము ఒక కర్వ్ పైన రిఫ్రాక్షన్ చూసాము. 2 కర్వ్ల పైన రిఫ్రాక్షన్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ నేను ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది రేరర్ మీడియా, ఇది డెన్సర్ మీడియా, ఇది రేరర్. సపోజ్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం.
ఇన్సిడెంట్ అయినప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ నార్మల్ ఇది అనుకుంటే సపోజ్ దాని ఇలా వెళ్ళే బదులు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది కాబట్టి నార్మల్కు రిఫ్రాక్టెడ్ నార్మల్ దగ్గరగా ఉంది. ఇది నార్మల్ కాబట్టి నార్మల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ డెన్సర్ నుండి రేరర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ నార్మల్ డ్రా చేసుకుంటే దీని డైరెక్షన్ ఇటువైపు వెళ్తుంది. డెన్సర్ నుండి రేరర్కి వెళ్ళేటప్పుడు నార్మల్కు దూరంగా జరుగుతుంది. నార్మల్ దూరంగా జరుగుతుందంటే ఇది నార్మల్ కాబట్టి యాక్చువల్ డైరెక్షన్ కంటే ఇటువైపు వెళ్తుంది కాబట్టి ఇలా వెళ్తుంది. సో ప్యారలల్ రే ఏదైనా కూడా కాన్వెక్స్ లెన్స్ పైన ప్యారలల్ రేస్ అన్నీ కూడా ఒక బిందువు దగ్గర మీట్ అవుతాయి, అంటే కాన్వర్జెంట్ అవుతాయి. ఈ కాన్వర్జెంట్ ఈ బిందువుని ఏమంటారంటే ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అంటారు. కాన్వెక్స్ లెన్స్ ప్యారలల్ రేస్ని కాన్వర్జెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని కాన్వర్జెంట్ లెన్స్ అంటారు. కాన్వర్జెంట్ లెన్స్ అంటారు. సో ఇప్పుడు మనం కాన్కేవ్ లెన్స్ పైన రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇలా ఇది రేరర్ మీడియా, ఇది డెన్సర్, ఇది రేరర్. ఇక్కడ మనము నార్మల్ డ్రా చేసేసుకుందాం. యాక్చువల్ డైరెక్షన్ ఇది. రేరర్ నుంచి డెన్సర్ మీడియాకి వెళ్ళినప్పుడు నార్మల్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది నార్మల్ కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ రిఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి నార్మల్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకుంటే యాక్చువల్ డైరెక్షన్ ఇది. డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళేటప్పుడు నార్మల్కు దూరంగా జరుగుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వీటిని వెనుకకు ఎక్స్టెండ్ చేస్తే ఒక బిందువు దగ్గర మీట్ అయితే ఈ బిందువుని ఫోకల్ పాయింట్ అంటారు, ఫోకస్. కాన్కేవ్ లెన్స్ ప్యారలల్ రేస్ని ఏం చేస్తుంది? డైవర్జెంట్ చేస్తుంది కాబట్టి దీన్ని డైవర్జెంట్ లెన్స్ అంటారు. జనరల్గా మనము లెన్స్ని గ్లాస్ తోటి అవి ఉంచిన మీడియంని ఎయిర్గా తీసుకుంటాం. అప్పుడు కాన్వెక్స్ లెన్స్ కాన్వర్జెంట్, కాన్కేవ్ లెన్స్ డైవర్జెంట్గా పనిచేస్తాయి. కానీ కొన్ని సందర్భంలో లెన్స్ని వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో ఉంచినట్లయితే ఇవి కాన్వెక్స్ లెన్స్ డైవర్జెంట్ లెన్స్గా, కాన్కేవ్ లెన్స్ కాన్వర్జెంట్ లెన్స్గా పనిచేస్తాయి. సపోజ్ కాన్వెక్స్ లెన్స్ ఉంది, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో దీన్ని ఉంచినాం అనుకుందాం. ఇది డెన్సర్ మీడియా అవుతుంది, ఇదేమో రేరర్ మీడియా అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక రేర్ డ్రా చేద్దాం. ఇది డెన్సర్ మీడియా, ఇది రేరర్ మీడియా కాబట్టి దీనికి నార్మల్ ఇలా డ్రా చేసేయండి. దాని నార్మల్కు దూరంగా జరుగుతుంది. ఇప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా నార్మల్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే రేరర్ నుంచి డెన్సర్ ఉన్నప్పుడు నార్మల్కు దగ్గరగా వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమైంది? ప్యారలల్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే డైవర్జెంట్ చెందుతుంది. అంటే కాన్వెక్స్ లెన్స్ దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో ఉంచినప్పుడు ఇది డైవర్జెంట్గా పనిచేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వాటర్లో ఎయిర్ బబుల్ తీసుకోండి. ఎయిర్ బబుల్ తీసుకున్నప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఉండడం వలన ఇక్కడ ఉన్న ఈ ఎయిర్ బబుల్ ఎలా పనిచేస్తుంది అంటే డైవర్జెంట్ లెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనము కాన్కేవ్ లెన్స్ను ఉంచితే అది కాన్వర్జెంట్ లెన్స్గా పనిచేస్తుంది. ఇది ఎలా కాన్వర్జెంట్ పనిచేస్తుందో చూడండి.
ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. ఇక్కడ నార్మల్ డ్రా చేయండి. ఇప్పుడు చూడండి, ఇది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు నార్మల్కు దూరంగా అవుతుంది, నార్మల్ కదా, ఇలా వస్తుంది. ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయండి. ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ డైరెక్షన్ నార్మల్కు దగ్గరగా వస్తుంది, అంటే నార్మల్కి ఇలా దగ్గరగా వస్తుంది. చూడండి, ప్యారలల్ రే ఏమైంది, నార్మల్కు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు దగ్గరగా వచ్చింది, అంటే ఇక్కడ కాన్వర్జెంట్ అయింది. ఎప్పుడు కాన్వర్జెంట్ అయింది లెన్స్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే, లెన్స్ రిఫ్రాక్షన్ ఇండెక్స్ కంటే అది ఉన్న మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది. అంటే లెన్స్ అనేవి ఎప్పుడు కాన్వర్జెంట్ ఎప్పుడు డైవర్జెంట్గా పనిచేస్తాయి అనేది అవి ఉంచిన మీడియం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.